అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పేరు గురునాథం చందు, మా సజ్జాపురం, నెల్లూరు రూరల్ మండలం, నెల్లూరు జిల్లా మాది. మేము ఎస్టీల్మి. నాకు బీసీ వాళ్ళతో గొడవ అయ్యి నాకు వాపుడు గాయాలని కేసు కట్టారు. అది ఎస్టీ కేసు కట్టారు. కడితే దాని మీద అమౌంట్ 1.5 లక్షలు పడింది. ఆ డబ్బులు పడిన దానివల్ల ఆమె ఏం చెప్పిందంటే, నీకు డబ్బులు పడతాయి, అసోసియేషన్కి ఇవి ఇచ్చేయాలి, నువ్వు తీసుకునేదానికి కాదని చెప్పింది. నాకు బ్యాంక్ కాడికి వెళ్ళి డబ్బులు తీసుకొని వచ్చినాక వాళ్ళకే ఇచ్చాను. ఇచ్చినాక అసోసియేషన్కి ఇవ్వలేదు, ఏం చేయలేదు. వాళ్ళకి ఎవరికి పర్సనల్గా వాళ్ళే వాడుకున్నారు కానీ ఎవరికి ఇవ్వలేదు అసలు ఆ డబ్బులు. ఇప్పుడు అక్క నా ఆధార్ కార్డులు, పాన్ కార్డు అవి ఇచ్చి బ్యాంక్ బుక్ ఇవ్వమంటే ఎక్కడున్నాయి నీ పాన్, అసలు నా దగ్గర లేవు, నీ డబ్బులు కూడా నీకే ఇచ్చేసాను, నువ్వే ఉషా పెంచిలియా వాళ్ళిద్దరు ఏం చేశారంటే డబ్బులు తీసుకొని ఇప్పుడు తీసుకోలేదు, మేము అసలు మాకు ఇవ్వలేదు, నువ్వు నీ బ్యాంక్ బుక్కులు కూడా మా దగ్గర లేదు, ఆధార్ కార్డు కూడా మా దగ్గర లేదని చెప్పని అంటున్నారు. అడిగిన దానికి ఇప్పుడు ఏంటంటే ఇంటి మీదకి వచ్చేది, గొడవ చేసేది, ఫోన్లు చేసేది, చంపేస్తామని బెదిరించేది, ఇట్లా చేస్తున్నారు. దయచేసి కలెక్టర్ గారు మాకు డబ్బులు ఇప్పించి వాళ్ళని చట్టపూర్వకంగా వాళ్ళు శిక్షించాలని కోరుకుంటున్నాము. వాళ్ళని ఇట్లాంటి ఇంకేం చేయకుండా వాళ్ళని ఇలాంటి వాటికి ఇట్లా కేసులు కట్టిస్తాము అని ఏమి లేకుండా వాళ్ళని తొలగించాలిగా కోరుకుంటున్నాను. నిజంగాను కలెక్టర్ గారికి అదే అడుగుతున్నాను నేను. మా క్యాస్ట్ అని అసలు ఆమె అసలు ఉషా కూడా మా క్యాస్ట్ కాదు, కానీ మా క్యాస్ట్ అని చెప్పుకుంటుంది. మా క్యాస్ట్ అని చెప్పుకొని మా క్యాస్ట్లో తిరుగుతుంది. కానీ పెన్సిల్ వచ్చి మా క్యాస్టేను, కానీ మా క్యాస్ట్లో మాకు మా గురించి పోరాటాలు చేసి మాట్లాడుతున్నాం, చేస్తున్నాం అని చెప్పేది. కానీ జనాలు ఇట్లా ఏదన్నా బాధితులు వస్తే ఇట్లా మమ్మల్ని తీసుకెళ్లేది, మోసం చేసేది, డబ్బులు ఇట్లా కేసులే కట్టించేది, డబ్బులు తీసుకొని వాళ్ళు పర్సనల్గా వాడుకుంటున్నారు. కానీ ఈ బాధితులకు మాత్రం ఇవ్వట్లేదు అసలు డబ్బులు. వాళ్ళ మీద గట్టిగా చర్యలు తీసుకొని ఇలాంటి వాటిలలో లేకుండా పదవుల నుంచి తొలగించేసి మా డబ్బులు మాకు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. కలెక్టర్ అకౌంట్ గా నేనే తెచ్చిచ్చాను, హ్యాండ్కే ఇచ్చాను, వాళ్ళకే ఇచ్చాను తీసుకొచ్చి. నా చేత తెప్పించి అసోసియేషన్కి ఇవ్వాలి అని చెప్పేలేకి, సరే అది వాళ్ళు మనకి పడలేదేమో, వాళ్ళకి సంబంధించిందేమో, గవర్నమెంట్దేనని చెప్పేలేకి అనేలేకి ఇచ్చా నేను. ఇచ్చేలేకి వాళ్ళు ఏముందంటే ఆ డబ్బుల్ని ఎవ్వరికి ఇవ్వలేదు, వాళ్ళు పర్సనల్గా వాళ్ళే వాడుకొని తర్వాత మేము అడిగిన అసలు దానికి సంబంధం లేదు కదా, డబ్బులు మాకే పడతాయంట కదా, కేసు కట్టిన దానికి ఇట్లా బాధితులు కాబట్టి మాకే పడతాయి కదా అని అడిగిన దానికి, లేదు మీకు కాదు, అవి గవర్నమెంట్ డబ్బులు, ఇట్లా మేము కేసులు కట్టించి తిరిగి మీకు చేపించాం కాబట్టి అందుకని మేము తీసుకున్నాము అని అప్పుడు చెప్పింది. మళ్ళీ ఇప్పుడు అడుగుతున్నామని, అసలు నువ్వు నాకు ఇవ్వలేదు డబ్బులు, నీ అకౌంట్లు కూడా నా దగ్గర లేవు, అకౌంట్ లేదు, నీ ఆధార్ కార్డు లేదు, పాన్ కార్డు ఏం లేవు నా దగ్గర, నీకు ఇచ్చేసాను నేను డబ్బులు, నువ్వే ఖర్చు పెట్టుకున్నావు, ఏడన్నా పడేసుకున్నావు, లేకపోతే మీరు ఖర్చు పెట్టుకుని మీరు జలసాలు చేసుకున్నావు అని అడుగుతుంది. అసలు ఇప్పుడు సమాధానమే చెప్పట్లేదు. ఫోన్ చేస్తుంటే ఫోన్ నెంబర్ బ్లాక్ చేస్తుంది, ఇంటికి పోతే ఇంటికి అంటావు, లేదా ఇంటికి పోయి అడిగితే ఇట్లా గొడవకు వచ్చేస్తుంది, ఇంటి మీదకి మనుషులు పంపించేది, గొడవ చేస్తుంది. కలెక్టర్ కానీ నేను ఒకటే కోరుకుంటున్నా, మా డబ్బులు మాకు ఇప్పించి మా జోలికి రాకుండా వాళ్ళని చట్టపూర్వకంగా శిక్షించాలి. ఉషా ఫోన్ చేసి పెంచిలియా ఉషా ఇద్దరు ఫోన్ చేశారు. ఫోన్ చేసి నాకేం చెప్పిందంటే, అకౌంట్లో డబ్బులు పడ్డాయి, నువ్వు వచ్చి అకౌంట్లో నుంచి డబ్బులు తీసుకొస్తుంది, నువ్వు సంతకం పెడితే డబ్బులు వస్తాయి, రమ్మని చెప్పాను నేను. నన్ను ఆమె సరేనని చెప్పని నేను వెళ్ళలేక డబ్బులు ఆమె దాని మీద అమౌంట్ నాకు తెలియదు, ఎంత రాస్తారని, నాకు చదువు రాదు కాబట్టి నాకు తెలీదు. ఆమె నువ్వు సంతకం పెట్టమని చెప్పలేక నేను పెట్టా. నేను డబ్బులు కూడా తేలా, తను తెచ్చాడు డబ్బులు, వెళ్ళి లోపలికి వెళ్ళి నేను సంతకం పెట్టిస్తే తనే ఎత్తుకొచ్చాడు డబ్బులు వెళ్ళి. ఆమెను తెచ్చినాక ఈ ఎందుకు పడ్డాయి అని చెప్పాను అడిగితే, నీ కేసు కట్టారు కదా, దానివల్ల నీకు కేసు కట్టి గొడవ జరిగింది కదా, కేసు కట్టిన దానివల్ల డబ్బులు పడ్డాయి అని చెప్పాను. నాకు చెప్పలేక, అక్క ఈ ఎవరికి చెందుతాయి అక్క, నా అకౌంట్లో పడ్డాయి కదా, నాకు వస్తాయా లేకపోతే దేనికి పడ్డాయి చెప్పక్క అంటే, దేనికి లేదు, మేము తిరిగాం కదా, దీంట్లో మేము 60 మంది పని చేస్తున్నాము, ఈ 60 మందికి ఈ డబ్బులు తీసుకొని ఏదన్నా మీటింగ్లకో లేకపోతే ఏదన్నా ఉంటే ఓట్లకి పెడతాం మేము అని చెప్పాను నేను. సరేనని చెప్పి ఒకసారి 50,000 పడితే 50,000 తెచ్చిచ్చా.
ఒకసారి వచ్చి ₹1,00,000 పడింది, ₹1,00,000 తెచ్చిచ్చా. ఆమెని ఆ డబ్బులు పడ్డాక 1 నెల తర్వాత ఏం చేసిందంటే, నువ్వు కోర్టు కాడికి రావాల్సి వస్తుంది, కోర్టు కాడికి వచ్చి చెప్పాల్సి వస్తుంది, ఒకసారి కోర్టు కాడికి రా అని చెప్పానింది. ఎందుకు అక్క అని చెప్పని అడిగా. ఏం లేదు, వాయిదా అడిగేదానికి కోర్టు కాడికి రావాలి నువ్వు అని అనింది. వాయిదా అంటే దేనికక్క, వాయిదా అంటే వాయిదా మేము అడగాల్సినంత అవసరం లేదు కదా, వాళ్ళు ఏదన్నా అడగాలి, మాకెందుకు వాయిదా అని అడిగా నేను. అడిగితే లేదు లేదు ఎక్కడ దాకా రా అని అనింది. వెళ్ళాక ఏం చేసింది, నాకు కొంచెం చెవుడు ఉంది, వినిపించదు. అందువల్ల ఏంటంటే లోపలికి తీసుకెళ్ళి, నాకు చదువు రాదు కాబట్టి నా చేత బయటే సంతకాలు పెట్టించుకునింది ఆ కేసు రాజీ పెట్టేదానికి. ఆమె పెట్టించుకునే లేకి లోపలికి వెళ్ళి కోర్టు కాడ ఆమె వచ్చి నిలబడుకునింది నా దగ్గర. నిలబడుకున్నా నేను కూడా. ఆమె ఏమనింది అంటే, అమ్మ నీకు సమ్మతమేనా అని అడిగింది. ఆమె నాకేనా ఆ సమ్మతం అని చెప్పు అనింది. ఆమె నేను కూడా ఉండి సమ్మతమేనా అని చెప్పా. ఇంకంతే, ఇంకా కేసు రాజీ అయిపోయింది. ఇంకా అది అసలు గొడవ ఏంటంటే, బీసీ వాళ్ళు వచ్చి నన్ను కొట్టాడు. అంటే కొట్టి బాగా అంటే బలాత్కారం చెప్పాడు, అందుకని కొట్టాడు, బాగా గాయాలు అవన్నీ అయ్యాయి నాకు. అందువల్ల ఏంటంటే మేము కేసు పెట్టినాక కేసు కట్టారు, దాన్ని SC కేసు కట్టారు. కట్టినాక తను కూడా పోయి 1 నెల రోజులు జైల్లో ఉన్నాడు. ఉన్నాక వాళ్ళు మాట్లాడుకొని ఆ వాళ్ళ కాడ కూడా డబ్బులు తీసుకొని 70,000 ₹1,00,000 తీసుకునింది వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని నన్ను తీసుకెళ్లి మా ఇంట్లో వాళ్ళకి మామూలుగా ఎట్ట నమ్మించిందంటే, ఒక్క ఇంట్లో సొంత మనిషిని కదా నమ్మతాం చూడు, తండ్రిదండ్రులు కూడా నమ్మరు, అంత లావని నమ్మాము మేము. అట్ట నమ్మించి తీసుకెళ్లి కేసు రాజీ పెట్టించింది, నా చేత సంతకాలు పెట్టించింది. అది నేను తెలుసుకొని, మీరు ఇట్టు సంతకాలు పెట్టిస్తున్నారు, ఇట్టు పెట్టించేశారు, మేము ఆ మాత్రం కేసు రాజీ పెట్టము, ఇంకా మా అమ్మ మా నాన్న సంతకం పెట్టాల్సి వచ్చింది దాంట్లో. ఇంకా మా అమ్మ మా నాన్న ఆపేసా నేను. ఇంకా కేసు మామూలుగా పెడితే మా అమ్మ మా నాన్న పెడితే కేసు ఎగిరిపోద్దేమో, ఇంకా మళ్ళీ మమ్మల్ని ఏం చేస్తాడో ఏందని భయపడి ఇంకా మా అమ్మ మా నాన్న నేను పానివ్వాల, కోర్టు కాడికి కూడా ఇంక మేము పిలిస్తే పాలా. ఇట్లాగ మోసం చేసి ఈ సెంబేటి ఉషా గాని, ఈ కేసీ పెంచలయ్య డబ్బుల కోసమనే కేసులు కట్టించేది. కానీ కేసులు కట్టిన వాళ్ళకు ఏదన్నా ఇబ్బంది అయ్యి కేసులు కట్టిస్తున్నారు, కానీ ఇట్లా కేసులు కట్టించేది వాళ్ళకి ఏమైనా డబ్బులు పడితే ₹1 కూడా వాళ్ళకి ఇవ్వట్లేదు. మొత్తం వీళ్ళే ఖర్చు పెట్టేసుకుని, అసలు పోయినాక తీసేసుకున్నాక అడుగుతుంటే సమాధానం కూడా చెప్పట్లా. ఆమె ఇప్పుడు ఏమంటుంది, ఏదన్నా అడిగిన కానించి మమ్మల్ని మీకు ఇచ్చేసాం కదా, పడేసుకున్నారు మీరు ఏడోను, మేమేం చేసాము, మీరే ఎక్కడ పడేసుకున్నారు, ఆధార్ కార్డులు ఎవరైనా పడేసుకుంటారా, డబ్బులు ఎవరైనా పారేస్తారా, అట్లా ఏది అడిగినా కానీ, అకౌంట్ ఇవ్వమని అడిగినా కానీ మా దగ్గర లేదు, నీకు ఇచ్చేసాను అంటుంది. ఇంతవరకు నా అకౌంట్ ఇవ్వాలా, ఆధార్ కార్డు ఇవ్వాలా, పాన్ కార్డు ఇవ్వాలా, నాది ATM ఇవ్వాలా, అన్ని వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. మా పాపకి అమ్మఒడి పడుతుంది, నా ఆధార్ కార్డు ఇవ్వండి, నా ఆధార్ కార్డు లింక్ చేయించుకోవాలి అని చెప్పని అడిగితే, ఆధార్ కార్డు కోసం తిరిగి పాప ఇప్పుడు చదువు ఆగిపోయింది. అమ్మఒడి కూడా పడట్ల పాపకి, ఆగిపోయినాయి. ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు పడలా పాపకి, ఆగిపోయింది. నాకు దయచేసి లోకేష్ గారిని కూడా నేను ఒకటే కోరుకుంటున్నాను, నాకు వాళ్ళ మీద గట్టి చర్యలు తీసుకొని, ఆమె వల్ల మాత్రం ఖచ్చితంగా కేసీ పెంచలియ ఉషా గురించి, సెంబేటి ఉషా, వీళ్ళ వల్ల నాకు ప్రాణహాని ఉంది. పోలీసు వాళ్ళు కూడా నాకు రక్షణ వాళ్ళుగా కోరుకుంటున్నాను. నేను కలెక్టర్ గారిని కూడా ఇదే కోరుకుంటున్నాను, నా డబ్బులు నాకు ఇప్పించి నాకు న్యాయం చేసి, వాళ్ళు మాత్రం ఇట్లాంటివి ఏం చేయకుండా కఠినంగా వాళ్ళకి చర్యలు తీసుకొని వాళ్ళ మీద తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను నేను. నా పేరు ఈగ మారుతమ్మ, మా ఊరు చెర్లో గాంధీ సంఘం. మా ఆయన చనిపోతే నాకు అట్రాసిటీ మనీ పడ్డాయి. అయితే కేసీ పెంచలయ్య, ఉషా అనే ఆమె ఆ డబ్బులు తీసేసుకున్నారు నావి. తీసేసుకొని ఇవి నీవి కాదు అని వాళ్ళు చెప్తున్నారు. నా డబ్బులు నాకు ఇప్పించండి, నాకు న్యాయం చేయండి. గవర్నమెంట్ వాళ్ళు నేను కోరుకుంటున్నాను, కలెక్టర్ గారిని కూడా నేను అడుగుతున్నాను, నా డబ్బులు నాకు ఇప్పించేసి నాకు న్యాయం చేయండి. వాళ్ళు నా దగ్గర డబ్బులు తీసుకొని నేను తీసుకోలేదని ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్నారు. నా మీద వాళ్ళు తప్పుగా అన్నీ చెప్తా ఉన్నారు. నా డబ్బులు నాకు ఇప్పించండి దయచేసి. వాళ్ళు నా దగ్గర 7 లక్షలు తీసేసుకున్నారు. ఇంటి స్థలానికి అని చెప్పి ₹1,00,000 తీసుకున్నారు. తర్వాత 6 లక్షలు ఏమంటే ఇవి నీవి కాదు అని చెప్పి నా చేతే దగ్గరుండి అమౌంట్ తీపిచ్చుకున్నారు వాళ్ళు. నేను అడిగాను, నా అకౌంట్లో ఎందుకు పడతాయి డబ్బులు అని అడిగితే, ఇవి నీవి కాదు, నీలాగే చాలా మంది బాధితులు ఉన్నారు,
వాళ్ళ డబ్బులు నీ అకౌంట్లో వేయించాను అని ఆ రోజు కేసీ పెంచలయ్య ఇంకా ఉషా చెప్పారు నాకు. వాళ్ళకి నీలాగే చాలా మంది బాధలు పడుతున్నారు కదా, వాళ్ళకి నీలాగే ఇంటి స్థలానికి పెడుతున్నాము, నీతో పాటు కలిపి పెడితే నీలాగా వాళ్ళకు కూడా న్యాయం జరుగుతుందని ఒకేసారి పెట్టిస్తున్నాము అని నన్ను వాళ్ళు మోసం చేశారు. ఆమెమో నాతో అమ్మ అమ్మ అని చెప్పేసి నన్ను మోసం చేసింది. అమ్మ అని నేను ఆమెకి మాట్లాడానని చెప్పేసి నేను నా హ్యాండ్ ఇరిగిందని నేను అప్పుడు అమ్మ అంటే ఎవరైనా నమ్ముతారు కదా, అమ్మ అని ఆమె నాతో మోసం చేసింది. నేను అమ్మ అన్నానని నన్ను పెద్ద ఇది చేస్తా ఉంది. వాళ్ళ కొడుకుని చేసుకుంటున్నాను నేను తప్పుడు దాన్ని అనేసి నన్ను చూపిస్తుంది అందరికీ. నేనేం అలాంటి దాన్ని కాదు. ఆమె నా మీద అన్ని అబద్ధాలు చెప్తా ఉంది. నా హ్యాండ్కి కూడా ఆమె రూపాయి పెట్టలేదు. నా హ్యాండ్కి ప్రతి ఒక్క రూపాయి మా ఇంట్లో మా అక్క మా బావే పెట్టుకున్నారు. వాళ్ళు ఇంకా వడ్డీకి డబ్బులు కడతానే ఉన్నారు. నేను రోడ్డు మీద పడి నేను చదువుకోవడానికి కూడా వాళ్ళని అడిగితే వాళ్ళు నాకు సహాయం కూడా వాళ్ళు చేయలేదు. కాలేజ్ దగ్గరికి తిరుగుతున్నామని చెప్పేసి చాలాసార్లు తిరిగారు. కానీ నాకు 3 సంవత్సరాల నుంచి నేను ఎగ్జామ్స్ రాయలేకపోయాను, డిగ్రీ ఎగ్జామ్స్. తిరుగుతున్నామంటున్నారు, నాకేం వాళ్ళు ఎలాంటి హెల్ప్ చేయలేదు. పైగా నా ఆధార్ కార్డు అడిగినా వాళ్ళు నాకు ఇవ్వట్లేదు, నా బ్యాంక్ బుక్ ఇవ్వలేదు, పాన్ కార్డు తీసుకున్నారు, నాకు తెలియకుండా ఏటీఎం కూడా వాళ్ళు తీసేసుకున్నారు. ఈరోజు నేను ఏం అడిగినా వాళ్ళు నాకు ఇవ్వడం లేదు. మీరే నాకు అన్నీ ఇప్పించి నాకు న్యాయం జరిగేలా చేయండి. చనిపోతే నాకు వేసిన డబ్బులు అవి అట్రాసిటీ మనీ నాకు వేస్తే వాళ్ళు నీవి కాదు అని చెప్పి వాళ్ళు నన్ను మోసం చేసి డబ్బులు తీసేసుకున్నారు. అంటే అకౌంట్ లోకి డబ్బులు పడ్డాయి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు కదా, అవును. అకౌంట్ లోకి ఎంత డబ్బులు పడ్డాయి అంటే మీ ఏదో అకౌంట్ లోకి 8 lakhs పడితే ఫస్ట్ 2 లక్షలు వాళ్ళు డ్రా చేసి నాకు 1 లక్ష రూపాయలు ఇచ్చారు. తర్వాత ఏమంటే 1 లక్ష రూపాయలు ఇంటి స్థలానికి అని చెప్పి మళ్ళీ సెకండ్ టైం నన్ను తీసుకొని వెళ్ళి 6 లక్షలు డ్రా చేసి మొత్తం అమౌంట్ వాళ్ళే తీసేసుకున్నారు. పైగా నేను ఆధార్ కార్డు నాకు కావాలి, నా కాలేజీలో అవసరం అని చెప్పి అడిగినా వాళ్ళు నాకు ఇవ్వట్లేదు. పైగా మా మీద అబద్ధాలు చెప్తున్నారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము డబ్బులు తీసుకున్నాము, నేను మాస్క్ కట్టుకొని వచ్చాను అని చెప్పి నా మీద చెప్తా ఉంది. నేను చదువుకునేదాన్ని, నన్ను మాస్క్ వేసుకోక నేనేం చేస్తాను? నేను ఒక ల్యాబ్ టెక్నీషియన్. నేను ల్యాబ్ టెక్నీషియన్ అన్న వాళ్ళు గ్లౌజులు వేసుకుంటారు, మాస్కులు వేసుకుంటారు కదా. నా అవసరాన్ని ఆమె తప్పుగా చూపిస్తుంది ప్రజలకి. ఎటువంటి న్యాయం కావాలనుకుంటున్నారు? నా మనీ నాకు ఇప్పించేసేయండి, ఇంతకంటే నేను ఏం అడుగును. కలెక్టర్ గారు మీరే నాకు సహాయం చేయాలి. నా 7 లక్షలు వాళ్ళ దగ్గర నుంచి నాకు ఇప్పించేసేయండి సార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.